చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150. వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా వినాయక్, అల్లు అరవింద్ బుధవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ చిత్ర వసూళ్ల గురించి అరవింద్ మాట్లాడుతూ, తొలి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 108.48 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. తెలుగునాట అత్యంత వేగంగా 100 కోట్లు సాధించిన చిత్రం ఇదే. చిరంజీవి పునఃప్రవేశ చిత్రాన్ని ఇంతగా ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే కృతజ్ఞతాభివందన సభ ఏర్పాటు చేస్తాం. చిరంజీవి గారి 150వ సినిమాకి దర్శకులు ఎవరనే విషయంలో ఎక్కువగా తర్జన భర్జనలు పడలేదు. వినాయక్ అయితేనే చిరంజీవి గారిని అభిమానులు కోరుకున్నట్లు చూపించగలరు అనిపించింది. అందుకే ఆయన చేతిలో ఈ సినిమా పెట్టాం. వినాయక్ చాలా బాధ్యతగా ఈ చిత్రానికి పనిచేశారని అన్నారు. వినాయక్ చెప్తూ, చిరంజీవి గారిపై ఉన్న ప్రేమని ప్రేక్షకులు వసూళ్ల రూపంలో కురిపిస్తున్నారు. ఈ సినిమా విజయంలో 51% వాటా చిరంజీవి గారి గ్లామర్ కే దక్కుతుంది. ఫస్ట్ ఫోటోషూట్ అవ్వగానే నాకు చూడాలనుంది గుర్తొచ్చింది. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారాయన. రాబోయే సినిమాల్లో ఇంకా అందంగా కనిపిస్తారు. ఈ సినిమా ప్రారంభం నుంచి విడుదల వరకు అన్నయ్య అన్నం కూడా ముట్టలేదు. అంత దీక్షతో శ్రమించారు. మన సినిమాకి కొన్ని చోట్ల అన్యాయం జరిగిపోతోంది అంటూ కొంతమంది అభిమానులు నా దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. మనకు సినిమా ముఖ్యం. ఓ సినిమాకి ఎన్ని వసూళ్లు రావాలో అన్నీ తప్పకుండా వస్తాయి. కంగారు పడద్దు అని చెప్పా. ఇంత మంచి కథని నాకు అందించిన మురుగదాస్ కి, ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా కృతజ్ఞతలు అన్నారు.